సార్ మార్నింగ్ సార్ ఏం జరిగింది రాత్రి? సార్ 9:40 పేషెంట్ వచ్చారు. కొట్టారని వచ్చారు సార్. మన డాక్టర్ గారు మన సిస్టర్ పేషెంట్ దారి రైట్ రా పోమ్మా ఇక్కడికి పోలమ్మా. మీద ట్రీట్మెంట్ తీసుకున్న కోసం ఎవరో 10 మంది ఫాస్ట్గా లోపలికి వచ్చి ఈ రూమ్లోకి వెళ్తాయి కదా సార్. అప్పుడు ఈ అబ్బాయి కూడా లోపలికి వెళ్తాయి సార్. సో ఈ అబ్బాయిని కొట్టుకుంటాం. మరి మా పార్టీ మాకు సంబంధం ఏంటి? అదో ఏ రావా ఏ బాబు రామ్మా. ఏం పేరు నీ పేరు? తెలుగుదేశం పార్టీకి నీకు ఏం సంబంధం? మరి మీరు తాకి కొట్టుకునే దానికి పార్టీలకి రాజకీయాలకు సంబంధం వాళ్ళు ఏముంటాయి? వినండి మీరే వినండి. ఐ విట్నెస్ ఎవరున్నారు? మీరు సీసీ కెమెరాలో సీసీ ఫుటేజ్ పోలీసులు సీసీ ఫుటేజ్లో ఉండే వాళ్ళని అరెస్ట్ చేస్తారా? వేరే ఉన్నారా? మీరు చెక్ చేసుకోండి. మీకు ఎవరైనా కూడా మీ మీద దాడి చేసిన వాళ్ళు ఆ సీసీ ఫుటేజ్లో కవర్ అయిన వాళ్ళు కాకుండా ఇంకా వాళ్ళు ఎవరినైనా వదిలేసింది కూడా మీరు చూపించండి. ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు. ఎవరిని ఎగ్జామ్ చేయొద్దని చెప్పినాం, తప్పుగా యాక్ట్ చేయమని చెప్పినాం. మా నాలెడ్జ్లో లేదు ఇది. నాకు ఉండవాళ్ళని పడుకోనే పొద్దున్నే టీవీలో చూసి నేనే ఫోన్ చేసాను. ఏంది రాజకీయం? ఆసుపత్రికి రాజకీయాలు కూర్చున్నారు. తెలుగుదేశం వాళ్ళు దాడి చేస్తారు. తెలుగుదేశానికి తాగుబోతులకు సంబంధం ఏమిటి? ఇట్లా జరిగింది. ఇది కరెక్ట్ కాదు. రెండోది ఏమంటే మేము ఎవరినో చెప్తే కొంతమందిని పంపించేసాం. నా కదా నాలెడ్జ్ లేదు, సబ్జెక్టే నాలెడ్జ్. మీరు కూడా ఏదన్నా ఉంటే మేము ప్రొటెక్షన్ రావడానికి సిద్ధంగా ఉంటాం. మీరు ఎవరు రాలేదా? హెచ్డి రాత్రి మేమంతా ఇడే ఉంటాం. రాత్రి మేమే ఇక్కడే ఉన్నా సార్. 2:30 దాకా ఉన్నా. మరి మా వాళ్ళే తప్పు చేసినట్టు ఎందుకు చిత్రీకరించబడతాం? పేషెంట్గా వచ్చారు, ట్రీట్మెంట్ ఇచ్చాం సార్. సరే మీరు కూడా రెజ్యూమ్ చేసుకోండి. సీరియస్గానే తీసుకుంటాం నేను. మేము కూడా మార్నింగ్ డాక్టర్ దగ్గర కాల్ చేశారు. యాక్షన్ తీసుకున్నామని అడిగారు సార్. తీసుకున్నామని చెప్పారు. ఫర్దర్గా ఎస్పీ గారు మధ్యాహ్నం 2:30కి వస్తామని. రైట్.